చూస్తున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వెన్నుపోటు సభలో వేదికపై మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోయారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన్ను కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వెన్నుపోటు సభలో వేదికపై మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోయాయన. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వెన్నుపోటు సభలో వేదికపై మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోయారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రైట్, రాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజు, అప్డేట్స్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చింది. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యంలో ప్రతి కార్యకర్తలతో పాటు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే పాల్గొనడం జరుగుతుంది. ఇదే నేపథ్యంలో శాసనమండలి సభ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఈ రోజు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా చీపురుపల్లి పట్టణంలో అయితే ముందుగా ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి కూడా కొంత దూరం 4 రోడ్ల జంక్షన్ కి వెళ్లిన తర్వాత ముందుగా అక్కడ మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడడంతో కోరిన నేపథ్యంలో మైక్ తీసుకున్నటువంటి బొత్స సత్యనారాయణ ఉన్నటువంటి అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. ఒక్కసారిగా ఈ హఠాత్ పరిణామంతో కార్యకర్తలు అయితే ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాటు ఉదయం నుంచి కూడా బొత్స సత్యనారాయణ రెస్ట్ లేకుండా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈ అస్వస్థత కారణంగా చెప్పుకోవచ్చు. వెంటనే అప్రమత్తమైనటువంటి కార్యకర్తలు అదేవిధంగా మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్ కూడా బొత్స సత్యనారాయణ అయితే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం కూడా కొద్దిసేపటి తర్వాత గడిబిడిలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ కి అయితే తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు విజయనగరంలో ఉన్నటువంటి సొంత గృహానికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో బొత్స సత్యనారాయణ కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, పూర్తిగా విశ్రాంతి లేకపోవడం, పూర్తి ఒత్తిడికి గురైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బొత్స సత్యనారాయణ అవిశ్రాంత శ్రమతో పాటుగా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో అయితే ఒక్కసారిగా బీపీ డౌన్ పడిపోయినట్టుగా తెలుస్తుంది. వైద్యుల సూచనల మేరకు అయితే తక్షణమే వైద్యం కోసం అని చెప్పి విజయనగరం నుంచి మరి కాసేపట్లో హైదరాబాద్ కూడా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా తమ నాయకుడు మా ప్రసంగం విందామంటూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడా చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ అనేటి ఒక శక్తిగా చూస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఒకసారిగా కుప్పకూలిపోవడం కార్యకర్తలు ఆందోళన చేసిందని చెప్పుకోవచ్చు. ఈ హఠాత్ పరిణామంతో కార్యకర్తలు కూడా ఆందోళనకు గురయ్యారు. మరోవైపు తమ నాయకుల ఆరోగ్యం బాగుండాలంటూ కూడా కోరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సత్యనారాయణ అయితే హుటాహుట్టిన విజయనగరం తరలించి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు కూడా చేస్తూ ప్రస్తుతం అయితే ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ మెరుగైన వైద్యం అవసరం అని చెప్పి వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆ మెరుగైన వైద్యం కోసం అయితే హైదరాబాద్ తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శివాని, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థకు గురయ్యారు. వెన్నుపోటు సభలో వేదికపై మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోయారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వెన్నుపోటు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయన్ను కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి
రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అప్డేట్స్ ఏంటి? ఎలా జరిగింది అక్కడ ఘటన? శివాని, ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలోని ఈ వెన్నుపోటు దినం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలోని ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బొత్స సత్యనారాయణ ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే గరివిడిలో తన సొంత నివాసం నుంచి చీపురుపల్లి ముఖద్వారం వరకు చేరుకున్న తర్వాత చీపురుపల్లి ఎంపీ నుంచి 3 రోడ్ల కోట్ల వరకు దాదాపు 1 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మధ్య పాదయాత్ర చేస్తూ వచ్చారు. అయితే ఇందులోని వేలాదిగా కార్యకర్తలు కానీ అటు నాయకులు కానీ పాల్గొనడం జరిగింది. ఈ ఎండ తీవ్రత నేపథ్యంలోని ఈ పాదయాత్ర చేసిన అనంతరము అక్కడ 3 రోడ్ల కోట్లలోని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో తొలిగా మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అయితే ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం బొత్స సత్యనారాయణ ప్రసంగించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రసంగం ప్రారంభంలోనే కొంచెం తడబాటుకు గురైన నేపథ్యంలో ఒక్కసారిగా పక్కన ఉన్న బెల్లాన చంద్రశేఖర్ అయితే ఒక మంచినీరు ఇచ్చే ప్రయత్నం అయితే చూసాం. అది మన దృశ్యాల్లో కూడా చూస్తాం. అయితే ఇది మంచినీరు తీసుకునే లోపే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కార్యకర్తలు అయితేనేమి నాయకులు అయితేనే ఒక్కసారిగా ఆందోళన కలిసి అయితే బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం చూసుకుంటే చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించి మాట కూడా చేశారు. అయితే బొత్స సత్యనారాయణ అంటే చీపురుపల్లి ప్రజలకు ప్రత్యేక అభిమానం అని చెప్పలేదు. అది అటు కాంగ్రెస్ పార్టీ అయితే కానీ తర్వాత వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే కానీ చీపురుపల్లి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే చీపురుపల్లి ఒక విజయనగరం జిల్లా కాకుండా ఉత్తరాంధ్రకి కూడా పెద్ద దిక్కుగా ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలోని ఆయన మాట్లాడుతూ కళ్ళ ముందే కుప్పకూలిపోయిన పరిస్థితులు చూస్తూ ఒక్కసారిగా అయితే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అటు దిగువ స్థాయి శ్రేణులు కానీ ఒక్కసారిగా ఆందోళన చెంది నెలకొన్నాము. అయితే హుటాహుటిన అతనిని అక్కడి నుంచి గరివిడిలోని నివాసానికి చేర్చిన నేపథ్యం మనం చూస్తున్నాము. గరివిడికి అప్పటికే చేరుకున్న వైద్యులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి ఈ ఎండ వేడి వల్ల వడదెబ్బ కారణంగా ఈ అస్వస్థకు గురైనట్టు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యం అందించారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ ప్రకారం అయితే అక్కడి నుంచి ఆయన నవ్వుతూనే విజయనగరం చేరుకునే పరిస్థితి ఉంది. విజయనగరం తన స్వగ్రామానికి ఇప్పటికే చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే అతనికి పూర్తిగా రెస్ట్ అవసరం అని చెప్పేసి ఈ సమయంలోనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు అతన్ని కలవకూడదని చెప్పేసి తన వర్గాలు అయితే కుటుంబ సభ్యులైతే కానీ చెప్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే ఇది ఒక్కసారిగా వైసీపీలో కుదిపోయినా చెప్పాలి. తమ నాయకుడు తమ ఆరాధ్యంగా భావించే బొత్స సత్యనారాయణ కళ్ళ ముందు మాట్లాడుతూ ఒక్కసారి కుదిరిపడటంతో ఒక్కసారి వీళ్ళంతా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే ఉష్ణోగ్రతల రీత్యా చూసుకుంటే గత వారం రోజులుగా ఉదయం పూట ఉష్ణోగ్రతలు సాయంత్రం పూట వర్షాలు కురుస్తున్న నేపథ్యం. అయితే ఈ 2 రోజులుగా ఉదయం పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం నేపథ్యంలో అది కూడా 1 కిలోమీటర్ పైన కూడా ఈయన ప్రజల స్వగృహం మధ్య పాదయాత్ర చేయడం అనంతరం ఆ ఎండలో ఓపెన్ టాప్ జీప్ లో కూడా ఆయన ప్రసంగించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వడదెబ్బకి గురయ్యారని మనకు తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇప్పుడు వైద్యులు చెప్పిన సంగతి ఏంటంటే ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే నిలకడగానే ఉంది కాబట్టి కొంచెం రెస్ట్ అయితే అవసరం అని చెప్తున్నారు. అయితే ఈ మన ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర పెద్ద దిక్కుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఆయన పలు చోట్ల విస్తృత పర్యటనలు చేయడం అదే విధంగా ఒత్తిడికి గురవడంతో కూడా ఇటువంటి సమస్యలు ఏర్పడవచ్చు. కాకపోతే ఇది పూర్తిగా విశ్రాంతి అవసరం అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు వెన్నుపోటు దినంలోని ఇటువంటి సంఘటన చూసుకోవడం దురదృష్టకరం అని చెప్పాలి. మొత్తం మీద బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ అటు కార్యకర్తలు కానీ ఇటు నాయకులు కానీ జిల్లా పార్టీ కానీ ఉత్తరాంధ్ర నాయకులు కానీ ఊపిరి పీల్చుకున్నారని మనం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రమేష్.